పెదపాడు మండలం సౌరిపురం గ్రామంలో గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మేడే సందర్భంగా సెలవైనప్పటికీ ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని తుచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇప్పటి వరకు 99% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. గత పాలకుల వల్ల అమరావతి నిర్మాణం అటకెక్కిందని అన్నారు. అమరావతి పునర్నిర్మాణం కోసం నరేంద్ర మోదీ రేపు రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం నుంచి లక్షలాదిగా ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఆయన కోరారు. G+1 అట్లా కడదామని ఉంది. కొంతమంది అప్లికేషన్ కూడా తీసుకుంటారు. వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి సంతోషం. ఎట్లాగంటే ల్యాండ్ అంతా ఈ పక్కన పోయింది, రైల్వే ట్రాక్కి నయం పోయింది. డబ్బులు కూడా తీసుకురే. ఏ రోజైతే 1వ తారీఖు వచ్చిందో ఆ రోజే పెన్షన్లు 99% అందాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నాం. అనేక మందికి అనేక సందేహాల్ని కొంతమంది రేపెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయినా సూపర్ 6 అనేది 100% అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ యొక్క నియోజకవర్గం నుంచి, ఈ రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలి వెళుతున్నాం. అది విజయవంతం చేస్తాం. ప్రతి నాయకుడు, కార్యకర్త, కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఈ జిల్లా, ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని మరొక్కసారి విన్నపం చేస్తామని.